యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము దాని 9, 10 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనం. నిజమైన వెలుగును ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగి, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయన మూలముగా కలిగినది, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. నిజమైనటువంటి వెలుగు లోకంలో ఉండెను. ఆదికాండము 1వ అధ్యాయము దాని 2, 3, 4 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఈ మొదటి భాగములో మనకు కనిపించేది నీరు, చీకటి ఉన్నట్లు చూసాం కదా. ఆ నీరు, చీకటి ఉన్న ప్రదేశంలో వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికాడు. వెలుగు కలుగునుగాక, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఈ యొక్క మాట పలుకగానే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఓకే, కలిగెను, జన్మించను, వచ్చెను, సృజించబడెను అనే మాటలు వ్యత్యాసం. గ్రామర్ తెలుసుకోవాలి, అందుకని మరలా గ్రామర్ చెప్తాను. ఒకవేళ గ్రామర్ మనకి తెలియకపోతే పదజాలము అని అంటారు, వొకాబులరీ అంటారు దాన్ని, పదజాలం. పదములు తెలియకపోతే, ఈ పదముల యొక్క అర్థము తెలియకపోతే మనము నిజమైన ఆధారం దగ్గరికి వెళ్ళలేము. నిజమైనటువంటి ఆధారం దగ్గరికి వెళ్ళలేము. నాకు నిద్ర వస్తుంది, నాకు మత్తు వచ్చింది అనే దానిలో వ్యత్యాసం. నిద్ర మత్తు అనడం వల్ల వేరు, నిద్ర రావడం వేరు, నిద్ర మత్తు వేరు. నాకేమొచ్చింది ఇప్పుడు? నిద్ర వచ్చింది. ఓకే, వారు నిద్ర మత్తులో ఉన్నారు అని చెప్పినప్పుడు అది వారిని మత్తు అనంటే అర్థం ఏమిటంటే ఆ ఉన్న పరిమాణమునకు మించినది అని అర్థం. పర్మిసిబుల్ లిమిట్ అంటారు దానిని, అనుమతించబడిన పరిమాణమునకు మించిన దానిని మత్తు అని అంటారు. ఓకే, మరి మత్తులో మళ్ళీ ముందుకు వెళ్దాం, మళ్ళీ తిరిగి వద్దాలండి, ఇక్కడికి వచ్చేద్దాం. మళ్ళీ తిరిగి మత్తు అని చెప్పినప్పుడు మనం మెడికల్ స్టోర్కి వెళ్తున్నాం. మెడికల్ స్టోర్ అని మేము పిలుస్తాం, కానీ దాన్ని ఫార్మసీ అని అంటారు. దాని ఫార్మసీ, అందులో కూర్చున్న వ్యక్తి పేరు ఫార్మసిస్ట్. అందులో కూర్చొని మనకు మందులు అమ్మేటువంటి వ్యక్తి ఫార్మసిస్ట్ అంటారు. ఆ వ్యక్తికి ఔషధ జ్ఞానం ఉన్నది. ఒక వైద్యునికి ఎటువంటి రోగ నివారణ జ్ఞానం ఉన్నదో ఆ రోగ నివారణకు సంబంధించిన ఔషధ జ్ఞానము కలిగిన వాడు ఈ ఫార్మసిస్ట్ అంటారు దాన్ని. ఓకే, కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏ రోజు రెస్పెక్ట్ మాట్లాడు. ఎందుకంటే ఈరోజు కనిపించే ఫార్మసిస్ట్ నిజముగా లైసెన్స్ ఒకరిది, కూర్చునిది ఒకరు అయ్యారు. అందుకు మనం వారిని సార్ అని పిలవం, బాయ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదిగో అన్నా రా గోలీ రాదే. ఓకే, అదే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిన్న వ్యక్తి అయినా సరే ఆయన్ని మనం సార్ అని పిలుస్తాం, మేడం అని పిలుస్తాం వాళ్ళని. ఓకే, సో బ్రదర్, సిస్టర్ అని చెప్పేసి మనం నర్సుని వాళ్ళని పిలుస్తుంటాం, ఫార్మసిస్ట్. రైట్, ఈ ఫార్మసిస్ట్ అనేటువంటి పదమునకు దానికి ముందు ఇంకొక పదం ఉన్నది. అది ఏమిటి అని అంటే డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అంటారు వాళ్ళు. డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్. ఇప్పుడు డ్రగ్ అనేది మత్తు, అంతేనా? ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఆ పిల్లడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్తారు, మత్తు. ఓకే, మనకి ఇవ్వబడినటువంటి ప్రతి
టాబ్లెట్లో, ప్రతి మెడిసిన్లో కొంత మత్తు ఉంటుంది. ఓకే, మత్తు ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఆ నివారణతో పాటు కొంచెం నిద్ర కూడా కావాలి కాబట్టి, ఎప్పుడైతే నిద్ర సరిపోవటం లేదు అప్పుడు ఏం చేస్తారు, కొంచెం నిద్ర మత్తుకు ఒక గోళీ ఇచ్చేస్తారు అన్నమాట. సరే, ఇవన్నీ కూడా మత్తు, నిద్ర మత్తు, మత్తు, నిద్ర రావడం వ్యత్యాసం. సరే, మనం ఎక్కడ ఉన్నామనంటే మన పదములు పదజాలముల దగ్గర ఉన్నాం. వొకాబులరీ మనకు తెలుసుకోవాలి. వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగి, వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగి. లెట్ దేర్ బి లైట్ అన్నారు ఇంగ్లీష్లో. లెట్ దేర్ బి లైట్ అనగానే అక్కడ వెలుగు కలుగుగాక అని చెప్పగానే వెలుగు కలిగెను. ఈ వెలుగు 16వ వచనములో ఉన్నటువంటి వెలుగుకు భిన్నమైనదని మనం చూస్తున్నాం. 4వ వచనంలో ఉన్నటువంటి వెలుగు 16వ వచనంలో, ఏది, ఆదికాండం, యోహాను సువార్త కాదు, మనం చూస్తుంది ఇప్పుడు ఆదికాండం. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి వెలుగునకు భిన్నమైనటువంటి వెలుగు మనం చూస్తున్నది ఎక్కడ, 16వ వచనం. 16వ వచనంలో కలిగినటువంటి వెలుగు సూర్యుని వలనను, చంద్రుని వలనను, నక్షత్రముల వలన. పగటి పూట సూర్యుని వెలుగు, రాత్రిపూట చంద్రుని మరియు నక్షత్రముల వెలుగు మనకు కలిగిస్తున్నది. కానీ మనం చూసేది ఏమిటంటే వెలుగు కలుగునుగా కానగానే వెలుగు కలిగెను. ఈ వెలుగు ఏమిటా అని చూపించడానికి దీనికి మద్దతుగా యోహాను రాస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయమునకు మద్దతుగా యోహాను సువార్త 1వ అధ్యాయం కనిపిస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పినప్పుడు యోహాను ఏమంటున్నాడంటే, ఆది యందు దేవుడుండెను, దేవుడు వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సరే, ఈ ఆదికాండం 1వ అధ్యాయము, ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము, రెండుని మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, మనం నమ్మేది బైబిల్. అందరూ బైబిల్ నమ్మరు కదా. బైబిల్ నమ్మేవారు కొందరున్నారు, బైబిల్ నమ్మని వారు కొందరున్నారు. ఓకే, బైబిల్ నమ్మనటువంటి వ్యక్తి, బైబిల్ నమ్మేటువంటి వ్యక్తిలో డిఫరెన్స్ ఏమిటి అని అంటే, నాకు ఏది ఉన్నా కూడా నాకు కలిగిందంత దేవుడి నుంచి కలిగింది, నాకేది కావాలన్నా కూడా నాకు వచ్చేదంతా కూడా దేవుడి దగ్గర నుంచే వస్తుంది. నా నమ్మకం అంతా కూడా ఏమిటి అని అంటే దేవుడే దేవుడు అని చెప్పేసి అంటున్నారు. బైబిల్ నమ్మని వ్యక్తిని ఏమంటున్నాడు, తినుము త్రాగము సుఖించుము. ఈ లైఫ్ తర్వాత ఎవరున్నది, ఎక్కడ ఉన్నది ఎవరు చూశారు? వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదు. వెళ్ళిన వారు తిరిగి వచ్చారు అని అంటే మరి తిరిగి వస్తే మంచిది కదా, తిరిగి రాలేదు కదా. తిరిగి వచ్చిన లాజర్ ఏం చెప్పాడో రాయలేదు బైబిల్. తిరిగి వచ్చిన యాయిర్ కుమార్తె ఏం చెప్పిందో బైబిల్లో రాయలేదు. తిరిగి వచ్చినటువంటి నాయిని గ్రామ యొక్క విధురాల కుమారుడు కూడా చెప్పలేదు. తిరిగి వచ్చినటువంటి క్రీస్తు యేసు అంటున్నాడు, నేను తండ్రి వద్దకు ఆరోహణమై నేను మరలా తిరిగి మీ మధ్యలోకి వచ్చాను నేను అని చెప్పి తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడే కానీ మిగతాది ఏం చెప్పలేదు. ఏం చెప్తావు మాకు, ఒక మాట చెప్పిపోనంటే, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడింది, ఆ అధికారం నేను మీకు ఇస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్ముని యొక్క నామములోని మీరు అందరికి వెళ్ళి బాప్తిసం ఇచ్చుచు ఏ సంగతులు నేను మీకు నేర్పించానో అవన్నీ కూడా వారికి నేర్పించి మిమ్మల్ని ఎలా నేను శిష్యులుగా చేసుకున్నానో అలాగ మీరు శిష్యులుగా చేయండి అని పెద్ద పని పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇది రాయలేదు, మరలి ఏమి రాయలేదు. మరి మరణం తర్వాత ఏమున్నది అని చెప్పి చూస్తూ ఉంటే శిష్యులు చెప్తున్న మరణం తర్వాత జీవం ఉన్నది, ఆ జీవము నిత్యమైనటువంటి జీవం అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలే శిష్యులు కూడా చెప్తున్నారు. అపోస్తుల కార్యములు మనం చూస్తున్నాం. ఇవన్నీ పోగా మరల తర్వాత అపోస్తులైనటువంటి యోహాను పరలోకానికి వెళ్ళి ఉన్న వాటిని, కలగబోతున్న వాటిని, కలిగిన వాటన్నిటి గురించి చెప్తున్నాడు ఆయన. భూత వర్తమాన భవిష్య కాలంలో అని చెప్పినప్పుడు ఆయన యుగముల గురించి తెలియపరుస్తూ
యుగము అంతము కాబోతున్నది, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడబోతున్నది. ఆ క్రొత్త లోకములకు ఎవరు వెళ్తారు, అర్హులు ఎవరు అనే దాని గురించి జయించువాడు అని అన్ని మాటలు చెప్పేసి, ఇది మీ ఇష్టం, మీరు ఇంకా తాగాలనుకుంటే తాగండి, ఇంకా తిరగాలనుకుంటే తిరగండి, ఇంకా పాపం చేయాలనుకుంటే చేయండి, అయితే మీరు పరలోక రాజ్యంలోకి మీకు ప్రవేశము లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ పుస్తకాలన్నీ చదివే టైం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది అన్న. మనకేం పని పాటలేదు కాబట్టి మనం చదువుతాం. ఒక ఆయన ఉన్నాడు, ఒక మంచి పేరుగాంచినటువంటి వ్యక్తి. ఆయన నటన రంగంలో మంచి పేరు కలిగిన వాడు. ఆయన ఇంట్లో క్రైస్తవులు ఉన్నారు, ఇంట్లోని కుటుంబంలోనే. ఓకే, ఆ పేరు మనకు అనవసరం, అందుకని పేరు చెప్పటం లేదు. ఇంట్లోనే క్రైస్తవులు ఉన్నారు. మరి నువ్వెందుకు దేవుణ్ణి నమ్మవు అని అంటే, ఆయన అన్న మాట, నా దగ్గర అంత టైం లేదు, నా దగ్గర బైబిల్ చదివేంత టైమో దైవ గ్రంథాలు చదివేంత టైం నా దగ్గర లేదు, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఆ రోజు వచ్చినప్పుడు నేను చూసుకుంటాలే అన్నాడు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. యవ్వన కాలంలోనే నీ సృష్టికర్త నీవు స్మరణకు తెచ్చుకో అని మనతో తెలియపరుస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు చూద్దామంటాను. మరి ఆ రోజు రావచ్చు, రాకపోవచ్చు. అంటే చెప్పేది మాట ఏమిటంటే, దేవుడు అనే ఒక విషయము, ఆ లోకము లేక ఆ సంబంధము దగ్గరికి అందరూ వెళ్ళరు, అందరి దగ్గర టైం లేదు. మనమేమంటావు, నువ్వు నాశనం అయిపోతున్నావు, నీకు భయం లేదా, నీకు అది లేదా, ఇది లేదా అంటే, అసలు వెనకాల ఏమున్నదో నాకు తెలిస్తే కదా నేను ఆ బైబిల్ దగ్గర రావడానికి. నాకు దాంతో సంబంధం లేదు. నాకేం కావాలి ఈరోజు? నా దగ్గర డబ్బు ఉందా లేదా, లాస్ట్కి ఏం కావాలి? నా దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఉందా? నా దగ్గర ఇల్లు ఉంది, నీ దగ్గర ఉందా? నా దగ్గర బండి ఉంది, నీ దగ్గర ఉందా? లేదు కదా. ముందు సంపాదించుకున్న తర్వాత మాట్లాడదాం దేవుడి గురించి. ఇది లోకం మాట్లాడే మాట. మన మాట వారికి వెర్రితనము, వారి మాట మనకు వెర్రితనం, రెండు కూడా. మన మాట మనకిష్టం కానీ వారికి ఇష్టం లేదు, వారికి వెర్రితనము. వారి మాట వారికి ఇష్టం, మనకు ఇష్టం లేదు, అది వెర్రితనంగా అనిపిస్తుంది. ఓకే, ఈ మధ్యలో యాపిల్ కంపెనీ ఒకటి వచ్చింది. మొన్ననే ఒక కొత్త ఫోను, కొత్త వర్షన్ తీసుకొచ్చింది. ఒక రోజు ముందు వెళ్ళి లైన్ కట్టేశారు అందరూ. ఎందుకు? మొదటి ఫోన్ నాకు రావాలి, దాని కంపెనీ యజమానుడు దాని మీద దానికి సైన్ చేసి ఇవ్వాలి, వెళ్ళారు తీసుకోవడానికి. సో ప్రజలు దానికోసం పరిగెడుతున్నారు, కొందరు ఇంకో దానికోసం పరిగెడుతున్నారు, కొందరు వచ్చేసి ఇంకా భక్తిలోకి వెళ్ళిపోయి, ఇంకా భయంలో వెళ్ళిపోయి, మరి ప్రతి దానిలో దేవుణ్ణి చూసి ప్రతి వ్యక్తిలో కూడా దేవుణ్ణి చూస్తున్నారు. కానీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు, కొందరు ఈ మార్గంలో, కొందరు ఆ మార్గంలో, కొందరు ఆ మార్గంలో, కొందరు ఆ మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, సో బైబిల్ గురించి మరి వాళ్ళని పక్కన పెడదాం. ఎవరు? ఆ వ్యక్తి అన్నాడు కదా, నా దగ్గర టైం లేదన్నాడు కదా, ఆయన పక్కన పెట్టాం. గుడికి వెళ్ళే వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్ చదివే టైం? వాళ్ళని పక్కన పెట్టేద్దాం కదా. గుడికి వెళ్ళే వాళ్ళు, దేవుడిని ఆరాధించే వాళ్ళు, దేవుడి పేరు కలిగిన వాళ్ళు ఎంత బైబిల్ చదువుతున్నారు, ఎంత దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. మరి మనం కూడా కొంచెం వెరితనంలోనే వెళ్తున్నాం. మన దగ్గర టైం లేదు కదా. మన పని అంతా కూడా, టైం అంతా మన పనిలోనే వెళ్ళిపోతుంది. మన ప్రయాణాల్లో, మన పనుల్లో, మన వంటకాల్లో, మన సంపాదనలో, మన ఈ సర్దుల్లో, ఆ సర్దుల్లో, అందరూ అదే పనులను. ఎవరో కొందరు వెళ్తున్నారు, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ధ్యానము చేస్తున్నారు. సరే, మనం ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే, పదములు అర్థము సరిగ్గా తెలియకపోతే దేనిని ఎక్కడ ఉపయోగించాలో మనకి తెలియదు. 6 రోజుల సృష్టి మనం చూస్తున్నప్పుడు దేవుడు వాటిని సృజించడం చెప్పగా, ఇందులో ఒక వెలుగు ఉన్నది, వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు ఆ వెలుగు లోకంలోకి వచ్చింది. ఆ వెలుగు లోకంలోకి వచ్చింది. ఏ వెలుగు? ఏ వెలుగులో అయితే సమస్తము కనబడుచుంది. నేను 2 వెలుగుల గురించి చూపించాను. ఇది సూర్యుడు చంద్రుడిది కాదు. 4వ వచనంలో ఉన్నటువంటి ఒక వెలుగు, ఆ వెలుగు ఆ మొదటి వచనంలో ఉన్నటువంటి 2వ వచనంలో ఉన్నటువంటి చీకటి. ఓకే, చీకటి వెలుగు 2 కలిసి వస్తున్నాయి కదా. అక్కడ చీకటిని వెలుగును వేరు చేశాడు కదా.
అక్కడ మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈ మాటలు మనం చెప్తూ ఉండగా ఆధ్యాత్మికమైనటువంటి వెలుగుగా గురించి కూడా చూసాం. ఒకటి నిజమైన వెలుగును, రెండవది ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు. నీతిలో, సత్యములో, పరిశుద్ధతలో, యథార్థతలో దేవుడి వాక్యములో నడుచుచున్నవాడు వెలుగులో నడుచుచున్నాడు. ఇదొక వెలుగున్నది, కనిపించే ఒక వెలుగున్నది. 2వ వచనములో 3-4 వచనాల్లో మనకు కనిపించింది ఏమిటి? వెలుగు కలుగును గాక అన్నప్పుడు కనిపించినప్పుడు ఆ వెలుగు ఈ కండ్లకు కనిపించే వెలుగు. ఇది భౌతికమైనటువంటి వెలుగు. ఈ ప్రకాశము బయట చూస్తున్నటువంటి తేజస్సు మనకి కనిపించేటువంటి తేజస్సు అది నిజముగా భౌతికమైనది. అది భౌతికమైనది. ఈ చీకటి 2వ వచనంలో ఉన్నటువంటి చీకటి నిజముగా భౌతికమైనటువంటి చీకటి. విశ్వమంతా కూడా చీకటే. విశ్వమంతా చూసినట్లయితే చీకటే. భూమి మీద ఎటు వెళ్ళినా చీకటే, సముద్రములో ఎటు వెళ్ళినా చీకటే, ఆకాశములో ఎంత దూరము వెళ్ళినా చీకటే, మొత్తము చీకటే. కేవలము పగటి పూట కొద్ది గంటలకు మాత్రమే ఆ సూర్యుడి వెలుగు కనిపిస్తుండగా మిగిలినటువంటి విశ్వమంతా కూడా చీకటి. ఆ విశ్వము మీకు చూపించాను నేను. ఎంత దూరం వెళ్ళిపోయింది? 63.8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం వెళ్ళింది చూపించాను కదా. అంత దూరంలోకి వెళ్ళిన ఆ లోకమంతా చీకటే చీకటి కనిపిస్తుంది. ఈ భూమి చూసినప్పుడు ఈ ఆరినటువంటి నేల 30% కంటే తక్కువనే ఉన్నది. 70% కంటే ఎక్కువ ఏమన్నదంటే నీరు కనిపిస్తుంది. అంటే లోకమంతటిలో ఏమున్నది అంటే నీళ్లు చీకటి, నీళ్లు చీకటి తప్ప ఏమీ లేదు. ఈ ఆరిన నేల మీద మనలను దేవుడు తీసుకొని వచ్చాడు. ఎలాగో చూడాలంటే దీన్ని ఒక ద్వీపాన్ని మీరు చూస్తున్నారు, ఐలాండ్ మీరు చూస్తున్నారు. ఐలాండ్, ఓకే. ఐలాండ్ అంటే అర్థం ఏంటి? నలుదిశలు కూడా చుట్టూ కూడా నీళ్లుండి మధ్యలో ఏదో ఒక గుట్టలాగా ఉంటుందండి. అంతేనా? ఒక ప్రదేశం, నివాస యోగ్యమైన ఒక ప్రదేశం. అండమాన్ నికోబార్ ద్వీపులు మనకు ఉన్నాయి, ఓకే. లక్షద్వీప్ అని ఉన్నాయి, దమన్ అండ్ దియు, ఇవన్నీ కూడా, ఓకే. ఈ ప్రదేశాలన్నీ కూడా చూస్తున్నప్పుడు నీళ్ళలో ఉన్నటువంటి వాటిని ఆ వింత చూడడానికి మనం వెళ్తున్నాం. చుట్టూ నీళ్లు ఉంటే ఆ నీళ్ళలో, ఓకే. సో అందుకని ఏం చేస్తున్నట్టు ఈ మధ్యలో రెస్టారెంట్స్ లో వాటిల్లో వీటిల్లో అన్ని కూడా నీళ్లు పెట్టేస్తున్నారు. ఏమని? మీరు టేబుల్ దగ్గర కూర్చొని మీ టేబుల్ కింద నీళ్లు ఉంటాయి, మనం టేబుల్ మీద కూర్చొని ఉంటాము. టేబుల్ పైన ఇలా గ్లాస్ కనిపిస్తుంటుంది, గ్లాస్ కింద చేపలు తిరుగుతా ఉంటాయి. ఆ చేపల పైన టేబుల్ మన ప్లేట్ ఉంటుంది, దాన్ని పెట్టుకొని మనం ఒక వింత, మిమ్మల్ని ఆకర్షించాలంటే ఏదో ఒకటి చూపించాలి వింత, అంతే కదా. మామూలు టేబుల్ వేసేసి, చెక్క టేబుల్, ఎనప టేబుల్ వేసేసి ఆ సర్వర్ ఇక్కడి నుంచి ఈ కడవ ఇటు పెడతాడు, ఇటు తీసి దాన్ని ఇటు దుడిచాడు. ఆడ కూర్చొని అంటే మీకు చీచి నేను ఎందుకు కూర్చుంటాను ఎక్కడ అంటారు. నిన్ను కూర్చోబెట్టాలంటే ఏం చేయాలి? నీకు ఒక వింత క్రియేట్ చేయాలి. నీ కాళ్ళ కింద నుంచి నీళ్ళు వెళ్తా ఉంటాయి, నీ కాళ్ళ కింద నుంచి చేపలు వెళ్తా ఉంటాయి, నీ టేబుల్ మీద నుంచి చేపలు వెళ్తా ఉంటాయి, రకరకాల ఈ పై నుంచి చేపలు వెళ్తాయి, ఇంకేదో ఉంటాయి. ఇవన్నీ కూడా వింతలు అన్నీ. అప్పుడు కానీ మనము ఆకర్షణతో అక్కడ దాకా వెళ్ళము. మనిషికి వింతలు అనేటువంటివి అవసరమై ఉన్నవన్నమాట. మనిషికి ఏం కావాలి? వింత. వింత కావాలి. అమ్మో వింత. అందుకని ఆ ద్వీపాన్ని చూసినప్పుడు ఏమంటున్నాం మనం? వింత. ఒక నది ప్రవహిస్తున్నది, చూడగానే వింత. ఇట్లా రోడ్లో వెళ్తున్న వర్షాకాలం, ఆ గుట్ట దగ్గర నుంచి ఆ కొండ దగ్గర నుంచి వెళ్తున్నాం, వాటర్ పడుతున్నాయి, వాటర్ ఫాల్స్ అంటాం దాన్ని, వాటర్ ఫాల్స్. వాటిని చూడటానికి మనం వెళ్ళిపోతున్నాం. మనకేం కనిపించాలి? ఇవన్నీ కూడా వింతలుగా. భూమి అనేది ఈరోజు నేను స్లైడ్స్ చూపించడం లేదు, రేపు నేను చూపిస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ మీకు చూపిస్తాను ఆ స్లైడ్స్. నేను భూమి దాటుకొని మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు. ఆ అంతరిక్షంలోకి పైకి వెళ్ళిపోయి ఆయన అక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఈ భూమి ఒక గ్లోబ్ లాగా, అంటే గుండ్రంగా కనిపిస్తుంది. పైనుంచి గుండ్రంగా కనిపిస్తుంది, ఓకే. బయటికి వెళ్ళిపోయాడు, ఈ గ్లోబ్ నుంచి పైకి వెళ్ళిపోయాడు, ఇక్కడికి వెళ్ళిపోయి చూస్తున్నాడు. ఇది గ్లోబ్ అయితే ఈ పైకి వెళ్ళిపోయి చూస్తున్నాడు. ఇక్కడ మొత్తం కూడా ఇదంతా రౌండ్. మరి రౌండ్ ఈ చుట్టూ ఏమున్నదంటే చీకటి ఉన్నది, నీళ్ళు ఉన్నది. ఆ పైన అంతరిక్షం ఉన్నది, దాని కిందంతా కూడా నీళ్లే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ప్రపంచాన్ని ఒక్కసారి మనం చూసేటప్పుడు ఈ వెలుగు కనిపించినటువంటి వెలుగు భౌతికమైనటువంటి వెలుగు, ఈ కండ్లకు కనిపించే వెలుగు. చీకటి కూడా మన కండ్లకు కనిపిస్తుంది. చీకటి కొంత నాకేం కనిపించలేదంటే మీకు చీకటి కనిపిస్తుంది, ఇంకేం కనిపించలేదు.
మీకేం కనిపిస్తుంది? చీకటి కనిపిస్తుంది. నాకేం కనపట్లేదు అని అనకూడదు. మనకేం కనిపిస్తుంది? చీకటి కనిపిస్తుంది. తలుపు తీసాము, అటుపక్కది కనిపిస్తుంది, తలుపు వేసేసాం. ఓకే, సో వెలుగు బయటికి వెళ్ళిపోయినప్పుడు చీకటి వచ్చేసినప్పుడు ఆ చీకటిలో ఉన్న వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, ప్రదేశాలు కానీ కనిపించవు. అది కనిపించాలంటే అందులో ఒక కాంతి ప్రవేశించాలి. ఆ కాంతి కలుగుగాక అని చెప్పాడు. ఆ కాంతి సూర్యుడి నుంచి వచ్చింది కాదు. సూర్యుడు ఎక్కడొచ్చాడు? 16వ వచనంలో వస్తున్నాడు. 14 నుంచి 16 వచనంలో సూర్యుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ కనిపించటం లేదు. ఆ కాంతి వేరు, ఈ కాంతి వేరు. ఓకే, ఇప్పుడు యోహాను చూపించేటువంటి వెలుగు ఏమిటి? యోహాను చూపించే వెలుగు ఏమిటి అని అంటే, ఆది కాండము 1వ అధ్యాయంలో ఏ వెలుగునైతే వదిలిపెట్టాడో, ఈ వెలుగునైతే కలుగుగాక అనగానే ప్రత్యక్షమైన వెలుగున కదా, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆయన యోహాను సువార్తలోకి వెళ్ళి చెప్తున్నాడు, ఈయన లోకములోకి వచ్చిన వాడు లోకానికి వెలుగైన వాడు అని చెప్తున్నాడు. అది ఆయన వెలుగు. ఎక్కడ? ఆది కాండలో కనిపించేది ఆయన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనిపించేది ఎవరంటే ఆయన వెలుగు. ఆయనలో డిఫరెన్స్ ఉన్నది. ఆయన ఫోటో, ఆయన మాట, ఆయన పాట, ఆయన వస్త్రము, ఆయన కలము ఆయనకి సంబంధించింది. ఓకే, ఎవరి శక్తిది? ఆయన శక్తి, ఆమె శక్తి. ఓకే, రైట్. సో వెలుగు ఎవరిది? వెలుగు అని అంటే యోహాను సువార్తలో కనిపించినటువంటి ఆయన వెలుగు అక్కడ కలిగింది. ఎక్కడ? ఆది కాండము 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఆయన వెలుగు. ఆయన లేడు అక్కడ. ఏం పంపించాడు? వెలుగును పంపించాడు. వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగిపోయింది. ఎవరు? ఆయన. మరల చదవండి ఆ వాక్యాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయము 9, 10. నిజమైన వెలుగు ఉండెను. ఓకే, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఏమి చేస్తున్నదట? వెలిగించుచున్నది. చూడాలి మాట. నిజమైన వెలుగు ఉండేను. నిజమైన వెలుగు ఉండేను. ఓకే, ఏదైనా ఫంక్షన్స్ మనం చూసినప్పుడు, ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు సింబాలిక్ గా, సాంకేతికంగా అంటే ఒక చిన్న దానికి ప్యారలల్ గా, సమాంతరముగా ఏం చేస్తారంటే ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఒక ప్రోగ్రాం జరుగుతున్నది. ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు దీపం వెలిగిస్తారు. ఇప్పుడు దీపం వెలిగించే దగ్గర పెద్ద గొడవలు జరుగుతాయి. క్రైస్తవులు ఈ దీపం వెలిగించవచ్చా? ఒక క్రైస్తవుడు వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించవచ్చా? ఏం ప్రోగ్రాం జరుగుతుంది? స్పోర్ట్స్ జరుగుతుంది. ఏం ప్రోగ్రాం జరుగుతుంది? ఏదన్నా మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతుంది అనుకుందాం, ఆర్ట్స్ కల్చర్ ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది అనుకుందాం. జరుగుతున్నప్పుడు ఒక దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభం మీద ఎన్నో దీపాలు ఉంటాయి. అందులో ఒక దీపాన్ని పాస్టర్ గారు మీరు వెలిగించండి అని చెప్పారు. పాస్టర్ గారు మీరు వెలిగించండి అన్నారు. అప్పుడు పాస్టర్ గారు ఏమంటారంటే, ఐఎమ్ ఎ క్రిస్టియన్, సారీ నేను వెలిగించను. లేదు, పాస్టర్ గారు వెలిగించే సైలెంట్గా వచ్చేసాడు. ఎవరో యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్లో వేసారు వీడియో, ఫోటో. పాస్టర్ చూసే ఆడికి వెళ్ళాడు, ఇక్కడ ఎన్ని ప్రసంగాలు చేస్తాడు, ఆడికెళ్ళి దీపాన్ని వెలిగించాడు అని చెప్తాడు. ఇప్పుడు పాస్టర్ చర్చికి వస్తాడు. చర్చిలోగా అందరు రెడీ అయిపోయారు. నువ్వెంత చెప్పినా మేము వినాం అన్నాడు. ఎందుకు? ఆల్రెడీ మాదొక కన్క్లూజన్ వచ్చేసి. ఏంటి కన్క్లూజన్? నువ్వు దీపాన్ని వెలిగించావు, రైట్? ఈయన చెప్పడం ప్రయత్నం చేస్తున్నాడు, 2 దీపాలు ఉన్నాయి, ఎన్ని దీపాలు ఉన్నా సరే మాకు అనవసరం, నువ్వు వెలిగించావు లేదు. ఓకే, వెలిగించావా లేదా? నువ్వు ఎందుకు వెలిగించావు? ఒక దీపము ఆ దేవుడి ముందు పెట్టి ఒక దీపం ఉన్నది. దానిని తీసుకొచ్చి హారతిగా ఇచ్చేటువంటి ఒక దీపం ఉన్నది. రెండవ దీపము ఓకే, మీ పాస్టర్ గారు వెలిగిస్తారు. ఇప్పుడు క్రిస్మస్ రోజు 31st నైట్ అలా అంతా వెలిగించావా లేదా?
వెలిగించామా లేదా? వెలిగించామా? అందరూ హ్యాపీగా దాన్ని పట్టుకొని ఇలా తిరిగామా మనందరూ కూడా? ఈ దీపానికి ఆ దీపానికి డిఫరెన్స్ ఏంటి? ఇది క్యాండిల్, అది ఆయిల్. ఓకే, నెక్స్ట్ టైం తీసుకొస్తాను మీకు ఒక మట్టి బొమ్మలో, మట్టి కొండలో, ప్రమిదిలో ఆ దూది పెట్టి దానిలో నెయ్యి పోద్దాం. నూనె కాదు, నెయ్యే పోద్దాం. మీ పిల్లలకి మీరు ఇస్తారా? పరిగెట్టుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళు మీ పిల్లల దగ్గరికి వచ్చారా? ఎందుకు? మీద పడుతుంది, కాలిపోతుంది కదా. మీరు ఎంత జాగ్రత్త పట్టుకుంటారు దాన్ని అలా. ఒక మంటను తీసుకొని వెళ్తే ఎంత జాగ్రత్త. అలా చిన్న మాట చెప్తాను నేను. నాకు ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది, ఇక్కడ ఒక మచ్చ. ఇదేమిటి అని చెప్పేసి నేను అడిగాను. నీకు పెద్ద ఇక్కడ టీకా వేసినట్టుగా ఇక్కడ ఒక టీకా, నాకెందుకు ఇక్కడ టీకా వేస్తారు, అందరికి ఇక్కడ టీకాలు వేస్తారు కదా అని అడిగాను నేను. అప్పుడు నాకు చెప్పిన మాట ఏమిటనంటే, మీ నానమ్మ నిప్పు తీసుకొని రమ్మనంటే నీ పెద్దన్నయ్య నిప్పు తీసుకొని వెళ్తున్నాడు. ఆ నిప్పు కట్టి పట్టుకొని వెళ్ళేటప్పుడు నువ్వు పరిగెట్టుకుండా ఆయన ఎదురుగా వచ్చేసావు. ఆ నిప్పు నీకు ఇక్కడ తగిలిందిరా, ఇది కాలిందని చెప్పి, ఇది టీకా కాదని చెప్పి. ఓకే, సో మన క్యాండిల్ వెలిగిస్తే నడుస్తుంది అంటే క్రిస్టియన్ దీపం క్యాండిల్ రూపంలోనే నడుస్తుంది, కానీ హిందూ దీపం ప్రమిద రూపంలోనే నడవదా? ఆలోచిద్దాం ఒక మాట. చర్చెస్ లో చాలా సంఘాలలో ఈ ఆల్టర్ పెట్టుంటది, ఈ ఆల్టర్ మీద క్యాండిల్ స్టాండ్ ఉంటుంది, పాస్టర్ వెళ్ళి దీపాన్ని వెలిగిస్తున్నాడు. అప్పుడు మనం కూడా అనొచ్చు కదా, హేళన చేసినట్లుగా, మీ దేవుడు కళ్ళు కనిపించలేదా, చీకటి అయిపోయిందా, దీపం వెలిగించారు మీరు, మనల్ని కూడా అడగాలవుద్దా? అడగాలి కదా. అంటే క్యాండిల్, ఇంగ్లీష్ క్యాండిల్ అయితేనేమో ఓకే, అది తెలుగు ప్రమిద అయితే ప్రాబ్లం. స్తోత్రం. ఆలోచించుకొని కొంచెం హోంవర్క్ చేద్దాం దాని గురించి, సరే? ఓకే, ఒక దీపము వెలిగించిన తర్వాత ఏమంటున్నామంటే, ఎలాగైతే ఒక దీపము నుండి మరొక దీపం వెలిగించి ఇతరులకు మనం వెలుగునిచ్చామో, అలాగుననే మనము లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి వెలుగును చాటి చెప్దాం, ప్రభువును చాటి చెప్దాం అని ఒక సాంకేతికమైనటువంటి తీర్మానం చేసాం, అంతే కదా? అంతేనా? ఒకవేళ నేను తీసుకొని వచ్చేసి అదే క్యాండిల్ యేసు ప్రభు ఫోటో పెట్టో, సిలువ పెట్టో, దాని చుట్టూ తిప్పినట్లయితే అది తప్పు అయిపోయింది, హారత అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గర చెట్టు పెడతాను నేను. మీ అందరూ ఆ గేట్ దగ్గర, అక్కడ డోర్ దగ్గర నిలబడిపోయి చేద్దాం, ఈసారి చేద్దాం, ఏదో ఒకటి చేస్తాను. అక్కడ డోర్ దగ్గర నిలబడి వచ్చే వాళ్ళందరికీ చేయించుకోరా, గొడవలు వచ్చేస్తాయి, ఎక్కడ వచ్చేస్తాయి. ఓకే, సో ఒక క్యాండిల్ మనం పట్టుకొని దాన్ని వెలిగిస్తున్నాం. ఏమంటున్నా, సాంకేతికంగా దీన్ని మనం ఇతరుల దగ్గరకు, పూజ దీపం వేరు, ఏమంటారు దీన్ని, సరే పూజ దీపం అంటే హారతి, అది వేరు. తర్వాత ఒక విజ్ఞానం వల్ల, అంటే ఏమంటారంటే ఒక విద్య లేకపోతే ఒక పనిని పైకి తీసుకొని వెళ్ళటం, దీన్ని వ్యాపింపచేయటం అంటారు. దీన్ని వ్యాపింపచేయటం అంటారు. దానికి ఒక సాంకేతికత తీసుకున్నాం మనం. ఓకే, సో ప్రతి క్రిస్మస్ అప్పుడు కూడా అందరూ కూడా క్యాండిల్ లైట్ సర్వీస్ నడిపిస్తారు కదా. అది లేకపోతే ఇన్కంప్లీట్ అంటున్నారు. సరే, మీకు కూడా చూపిద్దాం ఒక సాంకేతికంగా ఎలా ఉంటుందని చెప్పేసి మన చర్చిలో కూడా మీకు నేను చూపించేదాన్ని. ఓకే, సరే, ఆ వెలుగును మనం పక్కన పెట్టేద్దాం. రైట్, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే భౌతికమైన ఒక వెలుగు, ఆధ్యాత్మికమైనటువంటి ఒక వెలుగు దగ్గరికి వెళ్తాం. ఓకే, మీరు చీకటిలో నడుస్తున్నారంటే మీరు పాపములో నడుస్తున్నారని అర్థం. రెండవది, మీరు చీకటిలో నడుస్తున్నారంటే మీరు పాపములో నడుస్తున్నారండి. పాపము నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని రావాలి అంటే, చీకటిలో నుంచి దేవుడు ఎలాగైతే వెలుగును తీసుకొచ్చేసి చీకటిని వెలుగును వేరు చేసి పగటిని రాత్రిని వేరు చేసాడో, అలాగుననే మీలో ఉన్నటువంటి పాపాన్ని దూరం చేయడానికి వెలుగైనటువంటి నిజమైన వెలుగైన క్రీస్తుని లోకములోనికి పంపించి, ఆయన మీకు లోకములోకి వచ్చి మీకు వెలుగును అని ప్రకటింపచేసి ఆ వెలుగు మీ మీద ప్రకాశింప చేసినప్పుడు, మీరు ఎలాగైతే ఇది పాపము అని తెలుసుకొని ఇక నేను పాపము చేయను అని ఒక తీర్మానం తీసుకొని పాపము నుంచి బయటకు వచ్చేసి అపవాదు నుంచి దూరం అయిపోయి వెలుగులోనికి వచ్చి క్రీస్తు దగ్గరికి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి నీతిలో, పరిశుద్ధతలో, సత్యములో, యథార్థతలో, ఆయన వాక్యంలో మీరు నడుచుచున్నప్పుడు ఆ వెలుగును మీరు లోకానికి ప్రకటింప చేయాలి. అందుకన్నాడు,
నేను లోకానికి వెలుగని ఒక మాట చెప్పి మీరు లోకానికి మీరు వెలుగయ్యారు. మీరు టార్చ్ లైట్ కాదు, మన టార్చ్ లైట్ కాదు. ఏ టార్చ్ లైట్? భౌతికమైన టార్చ్ లైట్ కాదు, మన ఆధ్యాత్మికమైనటువంటి టార్చ్ లైట్. మనము లోకములకు వెళ్ళి మన వెలుగును ప్రకాశింప చేసేవారు. కాబట్టి ఆ నిజమైనటువంటి వెలుగు లోకములోనికి వచ్చాం. ఆ నిజమైనటువంటి వెలుగు లోకములోనికి వచ్చి ఆ వెలుగు మనకి తెలియపరిచినప్పుడు, అప్పుడు బాప్తిసం ఇస్తున్నటువంటి యోహాను ఒకరోజు అకస్మాత్తుగా ఇలా తల ఎత్తి కళ్ళెత్తి చూడగా దూరం నుంచి ఒక పెద్ద గుంపు వస్తున్నది. ఆ గుంపుని చూసి ఆశ్చర్యపోయాడు. అసలు ఈ గుంపు నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అని చూశాడు ఆయన. అసలు వాస్తవంగా వాళ్ళు వచ్చే దేనికి అని అంటే గొడవలు పెడతానికి వచ్చేవాళ్ళు. గొడవలు పెడతానికి వచ్చి ఎందుకు ఈ పని చేసావు అంటారు ఆ గుంపు. ఎందుకు ఇట్లా మాట్లాడావు అంటారు. ఇదెందుకు ఇలా చేసావు, ఇదెందుకు ఇలా చేయకూడదు అని చెప్పేసి ప్రతి దానిలో తప్పు పెట్టేటువంటి ఒక గుంపు, ఆ గుంపు పేరే పరిసయ్యుల గుంపు. వారిని చూసి దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చానా అని చూస్తూ ఈ దగ్గరకు వచ్చేసి నీళ్ళ లోపలికి వచ్చేసి మాకు బాప్తిస్మం ఇవ్వు అని చెప్పినప్పుడు యోహాను నోరు తెరిచి ఏమంటున్నాడు అంటే సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అన్నాడు. భయంకరం అనమాట. సర్ప సంతానమా ఎందుకు అని అంటే మీరు చాలా డేంజరస్, చాలా ప్రమాదకరం మీరు. అటువంటిది మీ కోరలను విడిచివేసిన వాడు, తొంచివేసిన వాడు, లేకపోతే పీకి వేసిన వాడు ఎవరు? మీ కోరల్ని, మీ విషయాన్ని దూరపరిచిన వాడు ఎవరు అని చెప్పేసి బాప్తిస్మం ఇచ్చి యోహాను అడుగుతున్నాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే మీరు మారిపోయారు, మీరు పూర్తిగా మార్పు చెంది ఇక్కడికి వస్తున్నారు అనమాట. ఎవరు వీరు? ప్రతిదానికి ఆటంకము పలికి, ప్రతిదానికి అడ్డము చెప్పేటువంటి వారు. అట్టి వారిలోనికి ఒక వెలుగు ప్రవేశించం. ఎవరి వెలుగు? ఎవరినైతే వీరు తిరస్కరించారో ఆ వెలుగే వారిలోకి ప్రవేశించం. ఏ వెలుగు? నిజమైనటువంటి వెలుగు. క్రీస్తు యేసు ఏ దారిలో పోయిన అడ్డుపడ్డది ఎవరు? ఏం మాట్లాడిన అడ్డుపడింది ఎవరు? ఏమి చేసిన అడ్డుపడింది ఎవరు? భోజనం చేసిన అడ్డుపడింది ఎవరు? అన్నిటికి అడ్డుపడ్డవారు పరిస్థితి. అప్పుడు వారు నిజమైనటువంటి వెలుగు దగ్గరికి వచ్చి వారి జీవితాన్ని వారు మార్చుకున్నప్పుడు యోహాను అడుగుతున్నాడు, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి నేర్పిన వాడు ఎవరని చెప్పేసి. సో వెలుగు చూస్తున్నాం, రెండు వెలుగులు చూస్తాం మనం. ఏమిటి? మొదటి వెలుగు ఎవరు? ఆ లోకములో కలిగినటువంటి వెలుగు. అది వెలుగు, ఆయన కాదు. అది వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనలో నుండి వచ్చింది, ఆయనలో నుండి వచ్చింది. మరి ఇదే మాటను మనం చూస్తున్నప్పుడు దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం కనిపిస్తుంది. ఆ 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కనిపించినప్పుడు అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రములు లేవు. అక్కడ ఎవరిది వెలుగు కలుగుతున్నది? ఆ దేవుని వెలుగు కలుగుతున్నది. ఆ దేవుని వెలుగు. ఈ నీడ ఎవరు అని అడగకూడదు, అనరు. ఏమంటారు? ఇది ఎవరి నీడ? ఈ నీడ ఎవరిది అని అడుగుతారు. ఈ చెయ్యి ఎవరిది? ఎవరిది? ఈ కండ్లు ఎవరివి? ఈ ఫోటో ఎవరిది? ఈ వస్త్రములు అంటే ఎవరో ఒకరున్నారు, ఆ వ్యక్తికి సంబంధించినవి. లోకములో కలిగినవన్నీ కూడా, సమస్తము కూడా ఆయన వలనని కలిగెను, ఆయన మూలముగానే కలిగెను, ఆయనలోనే కలిగెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి సమస్త లోకం ఎవరిది? ఉన్నదంతా కూడా ఏమిటి? అంత కూడా సృష్టి యావత్తు చూసినా, సృష్టిలో ఉన్నదంతా చూసినా కూడా అన్ని ఆయనకు సంబంధించినవి. అందరూ ఆయనకు సంబంధించిన వారే. ఓకే, ఈ భౌతికమైనటువంటి వెలుగు. ఈ మాట గురించి మీకు చెప్పడానికి మీరు అర్థం చేసుకోవాలంటే రీసెంట్ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఒకటి మీకు నేను చెప్పాలి. ఎందుకు? నేను సైన్స్ని ఇది చూపిస్తున్నాను కదా, విజ్ఞానం మరియు బైబిల్ కదా మనం చూసేది. ఈ వెలుగు ఆయన ఆది యందు అంతే కదా. యోహాను సువార్తలో ఏమో రాసింది? ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను, వాక్యము
దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, ఆ వాక్యము నిజమైన వెలుగు. ఎక్కడ? 9వ వచనంలో నిజమైన వెలుగు ఎక్కడ ఉండెను? ఉండెను ఉండెను ఉండెను. ఓకే, నిజమైన వెలుగు ఉండెను. ఎక్కడికి వచ్చింది ఆ వెలుగు? లోకములకు వచ్చాను. ఉండెను ప్రతి మనుషునికి. ఓకే, సరే, ఆ రెండో భాగం ముందు మొదటి భాగం చూద్దాం. నిజమైన వెలుగు ఉండెను. ఉండెను ఇది ఇంపార్టెంట్. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు ఓకే 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 రైట్. ఇక్కడ ఆగుదాం. ఓకే, ఎక్కడికి వచ్చింది వెలుగు? నిజమైన వెలుగు ఉండెను. ఎక్కడికి వచ్చాను? లోకములకు వచ్చాను. యోహాను 3:16 ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశించగా నిత్య జీవాన్ని పొందుకుంటారు. లూకా 19:10 ప్రకారముగా మనుష్య కుమారుడు లోకంలోనికి ఎందుకు వచ్చాడట? నశించిన దానిని వెదకి రక్షించడానికి. 1 పేతురు 3:18 ప్రకారముగా నశించిన వారిని, మనలందరినీ కూడా దేవుని వద్దకు తీసుకొని వెళ్ళడానికి వెలుగు లోకములోనికి వచ్చెను. ఎవరా వెలుగు? ఆయనే ఆ వెలుగు అయి ఉన్నాడు. ఆయన ఆ వెలుగు అయి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన అంటే క్రీస్తు యేసు. ఎవరిది వెలుగు? క్రీస్తు యేసు యొక్క వెలుగు. ఈ ట్రయాంగిల్ ఇట్లా చూద్దాం మనం. ఈ వెలుగు ఇట్లా చూద్దాం. ఆయన ఈ చీకటి మీద వెలుగును పంపించాడు. పంపించినప్పుడు వెలుగు ఇక్కడ ఆగిపోయింది. ఆయన ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. గమనించాలి ఈ మాటని. పరలోకం పైన చూస్తున్న, భూలోకం కింద చూస్తున్న, పాతాళ లోకం దాని కింద మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 3 అంతస్తులు మనం చూస్తున్నాం. ఈ 3 అంతస్తుల్లో ఇప్పుడు ఆయన ఇలాగ లోకంలోకి వస్తున్నాడు. నేరుగా లోకంలోకి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చాను. లోకము సృజించబడక ముందుగా నీరు ఉండెను. నీరు పైన ఏముండెను? చీకటి ఉండెను. అవునా? అగాధ జలముల పైన చీకటి ఉండెను. ఆయన తన వెలుగును ఇక్కడికి పంపించాడు. వెలుగు కలుగునగా కానగా వెలుగు ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చినటువంటి వెలుగు ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడే ఉండిపోయింది వెలుగు. ఏముండిపోయింది ఇక్కడ? ఆయన రాలేదు. ఏముండిపోయింది? వెలుగు ఉండిపోయింది. ఆయన ఎక్కడున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడ ఉండెను? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? అక్కడే. ఓకే, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? ఏ లోకంలో? తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. దూతలు ఎక్కడున్నారు? పరలోకంలో. అవునా? ఓకే, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా. పరలోకానికి ఆరోహణమాయను, అంతేనా? అవునా? పరలోకానికి ఆరోహణం కాకముందుగా పరలోకములో ఉండెను. ఆయన పౌలు ప్రకారముగా ఎలాగూ ఆయన దేవునితో పాటు సమానముగా ఉండుట భాగ్యమని ఎంచక తను శూన్యపరచుకొని మానవ రూపాన్ని ధరించుకొని మనుషుని దాసుని స్వరూపంలోకి వచ్చాడు. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకంలో నుండి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన వెలుగును భూమిలోకి పంపించగా ఈ భూమిలో వెలుగు నిలిచిపోయి ఉన్నది ఈ రోజు వరకు కూడా. ఆయన ఎక్కడ ఉన్నాడు అనంటే 2000 సంవత్సరాల క్రితము వాక్య రూపములో ఆయన తండ్రి వద్ద ఆ పరలోకములో ఉండగా 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరమును ధరించుకొని భూలోకంలోకి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి ఆయన సిలువను అనుభవించి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైపోయి లోక రక్షకుడిగా ఇదిగో లోక పాపలను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. ఆయన ఇప్పుడు మధ్యవర్తిగా మన కొరకు అక్కడ నిలబడ్డవాడై, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నవాడై, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడై, ఆయన రానున్నప్పుడు మంచి ఆకాశంలోనికి పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. వెలుగుగా, వాక్యముగా, ఆ శరీరముగా, పెండ్లి కుమారుడిగా, లోకరక్షకుడిగా. ఆయన రూపాలు ఇవన్నీ కూడా ఆయన రూపాలు. ఇంకా అనేకం ఉన్నాయి. ఈరోజు ఇక్కడి వరకే చెప్తాను నేను. వాళ్ళ అంతుబాటు ఇవన్నీ విషయాలు కూడా తర్వాత చెప్తాను. ఆ వెలుగు
లోకములోనికి వచ్చాను. ఓకే, లోకంలోనికి ఇలాగొచ్చింది. కానీ వాళ్ళ వెలుగు ముందు ఎక్కడికి వచ్చింది? చీకటి మీదకి రాగా చీకటి వేరైపోయింది. వెలుగు చీకటి, ఇది భౌతికమైనది, ఇది ఆధ్యాత్మికమైనది. ఆ వెలుగు శరీరములకు రావటము వాస్తవమైనది. ఏది? పాపం అనేటువంటి చీకటి అనేటువంటి పాపములో నుంచి పరిశుద్ధత అనేటువంటి వెలుగులోకి నడిపించబడుట సాంకేతికమైనటువంటి ఆధ్యాత్మిక విషయం. అది ఆయన శరీరమును ధరించుకొని వచ్చుట అది వాస్తవం, అది జరిగినది. వాక్యములో ఉన్నవాడు ఎలాగొచ్చాడు? ఆయన శరీరములోకి వచ్చి శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. ఆయన శరీరములో చనిపోయాడు, జీవించి శరీరంలో చనిపోయి ఆ మనుషులకు, తన శిష్యులకు కనబడడానికి, 120 మందికి ఆ మేడగదులు కనబడడానికి అదే శరీరము తీసుకొని వస్తున్నాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు ఆ శరీరంతో రాడు. ఆయన పెండ్లి కుమారుడికి వచ్చేటప్పుడు ఏదో సూట్ వేసుకోనో, తెల్ల బట్టలు వేసుకోనో, బెల్ట్ పెట్టుకొని, బ్లాక్ బెల్ట్, వైట్ షూస్ వేసుకొని వస్తాడని అనుకోండి. ఓకే, ఆయన మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు ఆయన ఆ శరీరంతో రాడు. మధ్యాకాశమునకు కొనిపోబడుతున్నటువంటి సంఘము, వధువు సంఘము కూడా ఈ శరీరముతో వెళ్ళదు. కానీ ఈ రూపం మాత్రం అక్కడ ఉంటుంది. శరీరం ఉండదు కానీ రూపము అక్కడ ఉంటుంది. సరే, ఇప్పుడు సైన్స్ డెవలప్మెంట్ మీకు నేను తెలియపరుస్తాను. ఓకే, అర్థం చేసుకోవాలి. అది ఏమిటనగా, మన ఇంట్లో ఐ థింక్ ఈరోజు ఉన్నాయో లేవు కదా, ఎందుకంటే ఈరోజు పేపర్స్ లేవు కాబట్టి పేపర్ వెయిట్ కూడా ఉండదు కదా అలా. ఈరోజు అన్ని కూడా మొబైల్కి వచ్చేసింది కదా, మొత్తం స్క్రీన్ మీదకి వచ్చింది, పేపర్ లేవు ఈరోజు. ఓకే, సో అందరి ఇళ్ళలో ఒకప్పుడు టేబుల్స్ మీద, అందరి టేబుల్ మీద పేపర్ వెయిట్ ఉండేది కదా అలా, గ్లాస్ ఉండేది కదా, రైట్? గోల్ కదా, క్రిస్టల్. ఓకే, చాలా బాగుండేది కదా అది. ఓకే, చిన్నప్పుడు తొంటరి మనసు కదా, ఆ బుద్ధి అటు డిఫరెంట్ కదా అది. సో ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి మనస్తత్వం, ఎక్స్పెరిమెంట్, మంచి గమ్మత్తైన ఎక్స్పెరిమెంట్లు చేశాను. మీకు నిజంగా అసలు ఈ మనిషి అని అనిపిస్తుంది మీ ఎదురు కూర్చున్నది. ఒకరోజు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ నేను చేశాను. ఏమిటనగా, ఒక వైర్ నాకు దొరికింది, కరెంట్ వైర్ దొరికింది. ఇది చిన్న మొక్క, దాన్ని మొత్తం తీసుకొని బ్లేడ్ తోటి మొత్తం చెక్కేసాను. ఏది పైన ఉన్నది చెక్కేసి దాని లోపల ఉన్నటువంటి కాపర్ బయటకు వచ్చింది కదా, ఆ కాపర్ మొత్తాన్ని కూడా మెలికి వేశాను. జడలు వెళ్ళినట్లు కలుగుతాం కదా, చక్కగా మెలికేసాను. ఇంత మొక్క తీసుకున్నాను నేను. తీసుకొని మా ఇంట్లో ఎంట్రన్స్ లో, ఆర్డినెన్స్ లో ఉండాలి మీకు తెలుసు, మీకు ఎంట్రన్స్ లో ఈ మెట్ల కింద ఒక స్విచ్ బోర్డ్ ఉంటుంది, దానికి ఒక సాకెట్ ఉంటుంది. ఇవన్నీ కూడా రైట్, ఆ బ్లాక్ కలర్ రౌండ్ స్విచ్చెస్ ఉంటాయి కదా, ఉంటాయి డిఫెన్స్ లో ఉండే టక్ టక్ అని పైకి కిందకి. ఓకే, సో నేనేం చేశానంటే ఆ సాకెట్ లోకి ఈ నేకెడ్ వైర్, ఏది దాని కవర్ లేదు పైన, అది తీసుకొని ఇలా పెట్టేట్టు చూశాను. ఇలా పెట్టి చూశాను. 2 నిమిషాల తర్వాత అర్థమైపోయింది నా పేరు హేమంత్ అని. 2 నిమిషాల దాకా అర్థం కాలేదు. సైంటిస్ట్ చూడబోయే నేను అసలు ఏమిటా అని చెప్పేసి ఆ కవర్తో పట్టుకుంటే కొంచెం బాగుంది. ఒక్కసారి జట్కా కొడితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్కింది జట్కా. కూర్చున్నా, కింద గోడ దగ్గర కూర్చున్నా. కూర్చొని ఏం మాట్లాడలేదు. అప్పుడే మమ్మీ వచ్చారు అటు నుంచి. ఏమరా ఇక్కడ కూర్చున్నా? ఏం లేదు మమ్మీ, అస్సలు అప్పు అన్నా. నేను సైంటిస్ట్, నేను ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్పలేదు. ఇది ఒక గమ్మత్తైన ఎక్స్పెరిమెంట్. రైట్, రెండవ ఎక్స్పెరిమెంట్ ఏమిటి అంటే, ఈ గ్లాస్ బాల్ ఉంటుంది కదా, దాని లోపల పువ్వులు ఉంటాయి తెలుసు, చాలా అందంగా కనిపిస్తాయి. గ్రీన్, రెడ్, ఎల్లో కలర్లు ఇవన్నీ కూడా మంచి డిజైన్ కనిపిస్తుంది. ఒక్కసారి దాన్ని కింద పడేసి నేను చూద్దాం అనుకోండి దీని లోపల ఏముంటుందని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చూడాలని చెప్పేసి. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, ఒక సైన్స్ దాని అడ్వాన్స్మెంట్ లోకి వెళ్ళినప్పుడు ఒక ప్లేన్ గ్లాస్ లోపల ఒక డిజైన్ తీసుకొచ్చింది. ఒక ప్లేన్ అద్దం లోపల ఏం చేసుకొచ్చింది? అది ఒక డిజైన్ తీసుకొచ్చి లోపల పెట్టింది, బయట నుంచి కాదు. బయట నుంచి అంటించలేదు, దాన్ని లోపల ఉన్నది డిజైన్. అది ఇట్స్ బ్యూటిఫుల్ అడ్వాన్స్మెంట్ అన్నమాట. ఆ గ్లాస్ ఏది, ఆ పేపర్ వెయిట్ ఉన్నంతసేపు, లేకుంటే ఆ గ్లాస్ ఉన్నంతసేపు, ఆ కప్ ఉన్నంతసేపు, ఇవంతసేపు ఎంత కాలం అయితే ఉంటుందో అంతకాలం అది డిజైన్ లోపల అలాగే ఉంటుంది. మన చర్చెస్ లో ఒకప్పుడు మనం చూసినప్పుడు ఆ చర్చెస్ అన్నిటిలో కూడా ఈ గ్లాసెస్ ఉండేమాట, విండోస్ అనేవి.
రకరకాల రంగులు, బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్, వైలెట్ కలర్స్ తోటి మంచి ఫోటోలు తయారు చేసి పెట్టేవాళ్ళు. అన్ని కూడా గ్లాసెస్. మన చర్చిలో కూడా వచ్చారు. దేవుడి చిత్తమైతే త్వరలోనే మన గ్లాసెస్ కూడా మనం పెట్టించుకుందాం, అటువంటి గ్లాస్. రైట్? ఓకే. సో ఈ గ్లాస్లో మనం చూస్తున్నప్పుడు దాని లోపల కొన్ని పువ్వులు, కొన్ని ఆకులు, కొన్ని డిజైన్స్ మనకు కనిపిస్తుంది. దాన్ని ఏం చేశారంటే సైన్స్ ప్రకారంగా దాన్ని తీసుకొని వచ్చి దాని లోపల బంధించేసి మంచి గోళాకారంలో దాన్ని పెట్టేశారు. ఈరోజు జరిగిన అడ్వాన్స్మెంట్ ఏమిటి అని అంటే, మన లైట్ ఆన్ చేసినప్పుడు, స్విచ్ ఆన్ చేసినప్పుడు చీకటి మాయమైపోయి వెలుగు వస్తుంది. అంతేనా? ఓకే. ఆ లైట్ స్విచ్ బంద్ చేసినప్పుడు, కరెంటు పోయినప్పుడు పోతుంది. ఓకే. సో దానిని నిలవంచడానికి మనం ఏం చేస్తున్నాం? ఎలక్ట్రికల్ గా. ఇంతకు ముందు అయితే లాంతర్ పెట్టుకునే వాళ్ళం, లేకుంటే కాకడా పెట్టుకునే వాళ్ళం, గుడ్డి పెట్టుకునే వాళ్ళం, క్యాండిల్ పెట్టుకునే వాళ్ళం, దీపం పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నాం అని అంటే, దాన్ని ఒకప్పుడు వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్ అంటే ఎమర్జెన్సీ లైట్ అన్నారు దాన్ని కదా. మనందరం చర్చ్ పట్టుకునేది ఒక హ్యాండిల్ ఉండేది. ఆ ఎమర్జెన్సీ లైట్ లో 2 ట్యూబ్లు ఉండేవి. దాని అటు పక్కనే ఉండేది తెలుసా? టేప్ రికార్డర్ ఉండేది. అవునా? ఎమర్జెన్సీ లైట్ లో టేప్ రికార్డర్ 2 in 1 అది. ఎమర్జెన్సీ లైట్ తో పాటుగా క్యాసెట్ కూడా ప్లే చేస్తుంది, పాటలు కూడా మనం వినేవాళ్ళం. ఓకే, మంచిది. సో ఏమి చేస్తారంటే, ఈ కరెంట్ని ఒక బ్యాటరీలోకి తీసుకొచ్చేసి బంధించారు. ఈ రోజంతా కూడా జరుగుతుంది ఏమిటి అని అంటే, బ్యాటరీ స్టోరేజ్ నడుస్తుంది. మన మొబైల్ దేంతో నడుస్తుంది? కెమెరా దేంతో నడుస్తుంది? ల్యాప్టాప్, కంప్యూటర్లు దేంతో నడుస్తుంది? బ్యాటరీ. అన్ని కూడా బ్యాటరీ. మన వాచ్ దేంతో నడుస్తుంది? ఎవ్రీథింగ్ బ్యాటరీ, బ్యాటరీ, బ్యాటరీ. ఈ రోజు వెహికల్స్ అన్ని కూడా బ్యాటరీ. బస్సులు బ్యాటరీ తోటి, కార్లు బ్యాటరీలతోటి, బైక్లు బ్యాటరీతో పాటు వచ్చేసి, ఇంకా ట్రక్కులు కూడా బ్యాటరీతో, విమానము కూడా బ్యాటరీ తోటి వస్తుంది, ట్రైన్ కూడా బ్యాటరీ తోటి వస్తుంది. బొగ్గుతో నడిచేటువంటి ట్రైన్ ఎక్కడికి వచ్చింది? డీజిల్కి వచ్చింది. డీజిల్తో నడిచే ట్రైన్ ఎక్కడికి వచ్చింది? కరెంటుకి వచ్చింది. కరెంటుతో నడిచే ట్రైన్ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు బ్యాటరీ తోటి వస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ తోటి నడిచేటువంటి ట్రైన్ ఎక్కడికి వస్తుందో తెలుసా? సోలార్ ట్రైన్ గా మారుతుంది. సోలార్ ట్రైన్. రైట్? ఇప్పుడు స్పేస్ లోకి వెళ్తున్నటువంటి ఈ స్పేస్ క్రాఫ్ట్లన్నీ కూడా ఇక్కడ నుంచి వైట్ పెట్రోల్ తోటి నడుస్తున్నాయి. దాని యొక్క ఇంధనం ఏమిటి అంటే పెట్రోల్. అది అయిపోతుంది. అందుకేం చేస్తున్నారంటే, స్పేస్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు స్పేస్ నుండే బ్యాటరీ ఛార్జింగ్ నడుస్తుంది. సోలార్ రన్ స్పేస్ క్రాఫ్ట్ అంటారు దాన్ని. ఫ్యూల్ అయిపోయేటువంటి డేంజర్ లేదు. నేను మీకు చెప్పాను, వాయేజర్ 1 అనేటువంటి శాటిలైట్ గురించి నేను చెప్పాను 48 years ago. 48 సంవత్సరాల క్రితం ఒక శాటిలైట్ వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్తుంది దాని పెట్రోల్ రోజు? ఎక్కడి నుంచి వెళ్తుంది దాని ఛార్జింగ్ రోజు? ఎక్కడి నుంచి వెళ్తుంది దాని డీజిల్ రోజు? ఎక్కడి నుంచి? అదే అంతరిక్షంలో జనరేట్ చేసుకుంటుంది. దానికి రీజనరేషన్ పవర్ ఇచ్చాం. ఆక్సిజన్ సిలిండర్ ఎన్ని సిలిండర్ తీసుకుని వాళ్ళు పైకి వెళ్ళాలంటే, పైన ఆక్సిజన్ జనరేటర్స్ ఉన్నాయి. అక్కడ ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. రైట్? ఇంకొకటి చెప్పాలి అని అంటే, అక్కడ నీళ్లు రీసైకిల్ అవుతాయి. ఎన్ని లీటర్లు తీసుకొని వెళ్ళాలి? లేకుంటే ఎన్ని తీసుకొని వెళ్ళాలి? అక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆస్ట్రోనాట్ ఉన్నాడు. ఆయన ఒక గమ్మత్తుకు ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, మనం పంపించే నీళ్ళే అంటే యూరిన్ రూపంలో ఇవన్నీ కూడా బయటకు వెళ్ళినటువంటి నీళ్ళే మరలా తిరిగి మనకు నీళ్లుగా వస్తాయి. ఎస్టర్డే కాఫీ ఈజ్ టుడేస్ కాఫీ అంటాడు ఆయన. రీసైక్లింగ్. నేను మీకు చెప్పాను, నీకు ఒక బురదలో నుంచి ఉన్నటువంటి నీళ్లు, గట్టలో ఉన్నటువంటి నీళ్లను కూడా రీసైకిల్ చేసి మంచి నీళ్ళుగా మారుస్తున్నారు. మనం అది బురద పట్టించుకున్నా అంటే మనం తాగలేం దాన్ని. మనకు వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మీకు తెలుసా? అసలు తెలుసా ఎక్కడి నుంచి వస్తున్నాయో? ఓకే ఓకే. మనకు ఒక్కొక్కసారి బ్యాప్టిజం కోసం నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, అక్కడికి ఇటు మన దూరంగా వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళినప్పుడు అప్ప మధ్యలో అని చెప్పేసి కొన్ని నోట్లో కూడా పోసేసుకుంటాం. అదే కొంచెం యాత్ర చేసి ముందుకెళ్తే ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో. ఓకే. సో ఇవన్నీ కూడా స్టోరేజ్ అన్నమాట. స్టోరేజ్లో రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఏమిటి అని అంటే, పవర్ పోయిందంటే ఇప్పుడు పోతుంది. బ్యాటరీ ఉన్నంతసేపే లైట్ నడుస్తుంది. బ్యాటరీ ఉన్నంతసేపే. ఓకే. ఇప్పుడు బ్యాటరీ లేకుండా, పవర్ లేకుండా, ఏది బ్యాటరీ లేకుండా, కరెంటు లేకుండా, ఏదైతే మొదట ఈ లైట్ తోటి, ఏ కరెంటు తోటో బ్యాటరీ తోటో వెలిగించబడిన ఒక వెలుగు ఉంది కదా, ఆ వెలుగుని వాళ్ళు ఫ్రీజ్ చేసేసి ఈ పేపర్ వెయిట్ లో ఎలాగైతే ఆ పువ్వులను, ఆకులను, డిజైన్ ని పెట్టారో అలాగూ వారు లైట్ ని ఫ్రీజ్ చేశారు.
ఇప్పుడు ఒక గోల్ ఇటువంటి పేపర్ వెయిట్ లాంటిది ఒక ఆకారం ఉంటుంది అనమాట. ఆ ఆకారం తీసుకొని వెళ్ళిపోతే చాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా వెలుగు కనిపిస్తుంది. మనకు ఇంకో బ్యాటరీ కొనాల్సిన పని లేదు, ఇంకొకసారి కరెంట్ బిల్ కట్టాల్సిన పని లేదు. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్ ఆఫ్ ద లైట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆది కాండము 1వ అధ్యాయము 4వ వచనములో ఆ దేవుడి వెలుగు ఈ నీటి మీద ఉన్న చీకటిలోకి వచ్చినప్పుడు ఆ వెలుగు ఇక్కడే నిలిచిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. ఆ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఆయన వెలుగు ఇక్కడ ఫ్రీజ్ అయిపోగా, ఆయన వెలుగు అక్కడ ఫ్రీజ్ అయిపోయి, ఎక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మరలా మనకు కనిపిస్తుంది. అంతేగాని దేవుడు వెళ్తా ఉంటే వెలుగు వెళ్తా ఉంది కాదు అని. ఆయన వెలుగు ఫ్రీజ్ అయిపోయింది. ఈరోజు ఎలక్ట్రిక్ లైట్ ని దాన్ని ఫ్రీజ్ చేస్తున్నారు. సో ఈ అడ్వాన్స్మెంట్ లో చూసినప్పుడు ఈ వెలుగును పట్టుకొని ఈ సైన్స్ ఏం చేస్తారంటే ఆ వెలుగు దగ్గరికి వెళ్ళాలంటే, అప్పుడు యోహాను ఏం చెప్తున్నాడంటే, ఈ వెలుగును నువ్వు చూస్తున్నావు కదా, ఆ వెలుగు నిజమైనటువంటి వెలుగు వాక్యముగా ఉండెను. ఆ వాక్యమే శరీరము ధరించుకొని లోకములకు వచ్చను. ఆ లోకము ఈ మాంసము శరీరములో 33.5 సంవత్సరములు జీవించి, ఆ శ్రమపడి సిలువైబడి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానము ద్వారా పరలోకానికి ఆరోహణమైపోయి దేవుని యొక్క గొర్రె పిల్లగా మార్చబడి లోక పాపములు మోసుకొని వెళ్ళి మన రక్షకుడిగా మార్చబడి మనల్ని క్షమించి మన పాపములన్నిటి కూడా పరిహరించి ఆయన 7 ముద్రలు విప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడుగా, ఆయన పరలోక రాజ్యంలో కనిపించేవాడుగా ఉంటూ దానికంటే ముందుగా తండ్రి కొడి పార్శ్వమును కూర్చొని, వీరేమి చేస్తున్నా వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని మన గురించి మాట్లాడుతూ విజ్ఞాపన చేస్తూ 2-3 ప్రదేశంలో నేను ఉంటానని వాగ్దానం చేసి మన మధ్యలోకి వస్తూ పోతున్నటువంటి ఆ నిజమైనటువంటి వెలుగు మరల త్వరగా మధ్యాకాశంలో పెండ్లి కుమారుడుగా రాబోతుంది. నీవు చూడాలని ప్రయత్నం చేస్తున్నావు, ఆయన ఇప్పుడు నీకు అక్కడ కనిపించు. ఎందుకంటే ఆయన రూపాలు మార్చేసుకున్నాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్తున్నావు, ఈలోగా యుగము అంతమైపోతుంది, అంతమైపోయి క్రొత్త వెలుగు కనిపిస్తుంది. అప్పుడు మరలా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి. ఆ వెలుగు నిజమైనటువంటి వెలుగు లోకంలోనికి వచ్చి ఆయన మన రక్షకుడిగా, మన ప్రభువుగా మార్చబడ్డాడు. ఆయన మన దేవుడిగా మార్చబడ్డాడు. మనలను అర్థం చేసుకునేవాడిగా మార్చబడ్డాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వెలుగుకి నా కడుపులో ఉన్న నొప్పి గురించి తెలియదు. నేను బాధపడుతున్నా, ఈ వెలుగుకి తెలియదు. నేను కష్టంలో ఉన్నా, నేను అప్పుల్లో ఉన్నాను, నేను ఆర్థిక పరిస్థితులు భయంకరమైన స్థితిలో ఉన్నా, నా కుటుంబ సమస్యలో ఈ వెలుగుకు తెలియదు. ఎందుకంటే ఇది ఫ్రోజన్ లైట్, ఇది భౌతికమైనటువంటి వెలుగు. కానీ ఆ వెలుగుకి తెలుసు నా లోపల ఏమి జరుగుతుంది. నేను అడగక ముందే ఆ వెలుగుకు తెలుసు, నేను పిలవక ముందే ఆ వెలుగు తెలుసు. నన్ను పిలుస్తున్నాడు అని అర్థం. నన్నేమి అడగబోతున్నాడో నాలో కోరిక పుట్టక ముందే ఆ వెలుగుకి తెలుసు నేనేమి అడగబోతున్నాను. నా బాధను గ్రహించేటువంటి మనస్సు ఆ వెలుగుకున్నది కాబట్టి ఆయన దేవుడిగా ఉండి నీ గురించి నా గురించి ఆలోచిస్తున్న వాడిగా మనలను రక్షించడానికి ఆయన శ్రమ పడడానికి సిద్ధం. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, శ్రమపడ్డాడు, కొంతకాలం శ్రమపడ్డాడు. తర్వాత ఆయన మరణం ద్వారా ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. సమాధి నుండి పునరుద్ధానం ద్వారా మన మధ్యలోకి వచ్చాడు. అలాగుననే పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కొడి పార్శ్వమున కూర్చున్నాడు. త్వరలో ఆయన మధ్యాకాశముల పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆ పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడుచున్నటువంటి మనము, ఆ నిజమైనటువంటి వెలుగుని గ్రహించుకున్న మనము, ఆయనను పొందుకున్నటువంటి మనము వెలుగులో నడుచుచున్న వారమై ఒక దీపాన్ని వెలిగించినట్లుగా ఈ సువార్తను, ఈ సత్యవాక్యమును, మన సాక్ష్యమును ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తికి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి వెలిగించబడ్డప్పుడు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆ వెలుగును తీసుకొని వస్తే మరొక వ్యక్తి వెలిగించబడి లోకమంతా సువార్త ప్రకటించబడి అందరు రక్షణ పొందుకొని పరలోక రాజ్య వారసులుగా చేర్చబడతారు. ఆ విధంగా చేర్చబడడానికి, ఆ విధంగా మార్చబడడానికి మనమందరం దేవుని యొక్క మహిమల ముందుగా నడుద్దాం. ఆయన వెలుగు మనందరి పైన ప్రకాశించును గాక. దేవుడు అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక.